చెప్పండి మేడం. నాన్నకి హెల్త్ బాగాలేకుండా మా నేటివ్ రేణి ఉంటుంది సార్. సో మేము పోయిన సాటర్డే వెళ్ళాము. ఈ రోజు రావాల్సింది కానీ వచ్చి మా పని ఆమె వచ్చి మార్నింగ్ వచ్చి చూస్తే తలుపులంతా తెరిచేసి ఉన్నారు. గేట్ అయితే గేట్ లాక్ లో ఉంది. మొత్తం నా బెడ్రూము, సార్ బెడ్రూము, మొత్తం బెడ్రూమ్ టార్గెట్ చేసుకున్నారు సార్. జ్యువెలరీ ఉండింది. మా హస్బెండ్ తెలిపిన కొద్దిగా అమౌంట్ ఉంటే 2 lakhs దాకా పెట్టాను. సో గోల్డ్ ఒక 100 grams పోయింది సార్. చైన్, లాంగ్ చైన్, గాజులు ఒక ఇది, మిగతా అంతా నేను వేసుకొని వెళ్ళిపోయాను. సిల్వర్ ఏదో కొద్దిగా నెక్ ఇవి ఉన్నాయి అంతే సార్. సుమారుగా ఎంత పోయింది? అప్రాక్సిమేట్ 100 grams గోల్డ్ పోయింది సార్. సిల్వర్ తక్కువే. క్యాష్ మేడం? క్యాష్ 2 lakhs ఉంటుంది సార్. అది నా చీరలో పెట్టాను. అది వెళ్ళే పనామ వచ్చి చెప్పేంత వరకు మాకు తెలియలేదు. పనామ రెగ్యులర్ గా డైలీ వచ్చి చెట్లకు నీళ్లు పోసి నేను డైలీ చూసుకోమని చెప్తాను. బట్ నేను ఇక్కడ టీఎస్ అగ్రహారంలో టీచర్ గా వర్క్ చేస్తున్నాను. మా హస్బెండ్ దొడ్డిపల్లి సార్. జాబ్ రీత్యా ఇక్కడ ఉన్నాము. నేటివ్ రేణిగుంట సార్ మాది. అదే సార్ పరిస్థితి. మీరు ఎన్ని రోజులు మేడం పోయి? సార్ పోయిన సాటర్డే వెళ్ళాం సార్. ఇది పరిస్థితి. నిన్న వచ్చింది సార్. 2 days ఫెస్టివల్ అని రాలేదు నాకు చెప్పింది. నిన్న వచ్చింది సార్. పెద్ద పండుగ రోజు చూసింది సార్. తలుపు వారగా ఇది బెడ్షీట్లు. నిన్న వచ్చి నేనే కాల్ చేశాను. ఎక్కడున్నావు మధు అంటే చెట్లకి నీళ్లు పట్టు, చెట్లకి నీళ్లు పోయి అని చెప్పాను. అన్ని చేశారు. నిన్న లేదు సార్. నైటే జరిగింది. పక్కింటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు వారం నుంచి సార్ ఆ పక్కుండే రగ్గెత్తి తలుపు కేశారు. తలుపు లాక్ తీసే సిస్టమ్ లేదు సార్. గోడ దూకొచ్చి తలుపుని టార్గెట్ చేశారు. మెయిన్ తలుపుని టార్గెట్ చేశారు. కిచెన్ లోకి అస్సలు వెళ్ళలేదు. ఆ బెడ్రూమ్, ఈ బెడ్రూమ్ వెళ్ళారు. మెయిన్ ఆ బెడ్రూమే సార్. శారీస్ మొత్తం ధ్వంసం చేసేసి, బీరువా మొత్తం ఖాళీ చేసేసింటారు. గిఫ్ట్ కూడా ఏదో సిల్వర్ ఉంటే దాన్ని కూడా తీసుకున్నారు. గోల్డ్ పోయింది సార్. బాక్స్ నేను భద్రంగా పెట్టాను. అవంతా లోపలంతా రిమూవ్ చేసేస్తున్నారు అంతా. అంటే రోజు పని ఆమె వస్తా ఉన్నారు సార్. పని ఆమె వస్తా ఉన్నారు. నిన్న వచ్చింది సార్. నిన్న వచ్చారు. నిన్న వచ్చి చెట్లకి నీళ్లు పోసి పోయినాను అని చెప్పినారు సార్. ఇంటికాడ ఉన్నాను అని చెప్పారు. ఇప్పుడు ఆ పని నేను వస్తున్నాను సార్. లేకపోతే ఈ నైట్ వచ్చుంటాం. మేము ఈ నైట్ వచ్చుంటాం సార్. గేట్ బిగా లేసినట్టే ఉంది. ఇప్పుడు ఒకవేళ పని ఆమె కూడా వచ్చి ఉంటుంది కదా, కాబట్టి ఆమె కూడా వేసుకొని పోయింది.